కామ్‌గా కూర్చొని మ్యాగీ తింటూ మంచు కొండల్లో ఆస్వాదిస్తున్నాను అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీకు పక్కనే జూమ్ చేసి వేస్తున్నాను. మ్యాగీ ప్లేట్ మీకొకటి కనిపిస్తోందా? అది మనదే. మా పాటికి మేమేదో ఫోటోస్, వీడియోస్ తీసుకుంటుంటే మ్యాగీ రెడీ అయిందని చెప్పి పిలిచారు. సరే అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళి మ్యాగీ ప్లేట్ తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళాను తిందాము అని చెప్పి. అంతే ఇంకా దబ్బున జారి పడ్డాను. అది బ్లాక్ ఐస్ అవ్వడంతో కొంచెం దెబ్బలు గట్టిగానే తగిలినియి. ఇంక అందుకని చెప్పి నా ఎక్సైట్‌మెంట్ మొత్తం అంతా ఆపి మూసుకొని కూర్చొని తింటూ ఉన్నాననమాట మ్యాగీ. అలా మ్యాగీ వేస్ట్ అయింది. అండ్ నేను కూడా పడి దెబ్బలు తగిలించుకున్నాను. ఇంకా కెలాంగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇది మేము స్టే చేసిన హోమ్ స్టే. సూరజ్ హోమ్ స్టేస్ అని చెప్పి చాలా బావుండింది. ఇది మా రూమ్ అనమాట. క్విక్ రూమ్ టూర్. రూమ్ చూడటానికి మామూలుగానే ఉన్నా కానీ రూమ్ విండో నుంచి చూస్తే వ్యూస్ అదిరిపోయినియి. పెద్ద మంచు కొండ చాలా బావుండింది. సో, ఇక్కడ మా రూమ్ బయటనే మొక్కలు పెట్టుకున్నారు. అక్కడ టెంపరేచర్‌కి మొక్కలు బతకవు కదా! సో, అందుకని చెప్పి లోపల పెట్టేసుకున్నారు వార్మ్‌గా ఉండడానికి. సో, ఇలా బాల్కనీలోకి వెళ్తే చూడండి పెద్ద మంచు కొండ ఎంత బావుండిందో అసలు. చాలా బావుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి -14 ఆర్ 15 ఉండింది మేము వెళ్ళే టైంకి. గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ అది ఎర్లీ మార్నింగ్‌కి -20 అయిపోయింది. అంత చలిలో నేను సర్వైవ్ అవ్వగలనో లేదో అని చాలా భయపడ్డాను. బట్ నన్నైతే ఒకటి సేవ్ చేసింది. అదేంటి అనేది ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తాను. అండ్ ఎంత చలిగా ఉన్నా, ఏమున్నా కానీ మనకి పిక్చర్స్ అయితే ఇంపార్టెంట్ కదా! సో, అందుకని చెప్పి మళ్ళీ చీకటి పడకముందే పిక్చర్స్ తీసుకుందామని ఒక చిన్న ఫోటో సెషన్ అయితే కానిచ్చేసాము. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.